జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని టౌన్ నందు ఆకస్మిక తనిఖీ దాడి చేయడం అది ఏమంటే కొంతమంది గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్యంగా వాడుతున్నారు కంప్లైంట్ పోయినందువల్ల మేము రైడ్ చేసినాము. ఈరోజు సుమారు 20 సిలిండర్లు సీజ్ చేసినాము. వాటిని ఆ యొక్క కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళకి వాడే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్కి మేము తెలియజేసింది ఏమంటే, మీరు గృహానికి ఉపయోగించే సిలిండర్ను మీరు ఉపయోగించకూడదు, వాణిజ్యపరమైన వాడాలి, తీసుకోవాలని చెప్పాము. ఇదే విషయం వాళ్ళకి తెలియజేశాము. మా సిఎస్డిటి సార్ మాట్లాడుతున్నారు. సిఎస్డిటి ఎమ్మెల్యే చంద్రశేఖర్. నేను ఎమ్మెల్యే సిఎస్డిటి చంద్రశేఖర్. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇక్కడ టీం లీడర్గా ఫార్మేషన్ చేసినారు. ఎల్లగౌడ్ గారు టీం లీడరు, తర్వాత మా సీనియర్ ఆలూరు సిఐడిటి గారు పాండరంగమూర్తి, మరియు నేను ఎమ్మెల్యే సిఐడిటి మరియు మా ఆదోని ఫుడ్ ఇన్స్పెక్టర్ మొత్తం టీం ఫార్మేషన్ చేసి పోయిన వారం 17వ తారీఖు ఆదోన్లో కొంత రైడ్ చేసేసి దాదాపు 40 సిలిండర్లు బుక్ చేసినాము. తర్వాత ఈరోజు 30 తారీఖు డిసెంబర్ 30 తారీఖున మేము కూడా వన్ టౌన్ ఏరియా తర్వాత పాత బస్తీలో రైడ్ చేసేసి ఎవరైతే డొమెస్టిక్ సిలిండర్లు అక్రమంగా వాడుతున్నారో, అంటే హోటళ్ళ తర్వాత చికెన్ సెంటర్లో బేకరీలలో వాడుతున్నారో వాళ్ళ సిలిండర్లను కేసులు బుక్ చేసేసి వాళ్ళ సిలిండర్లను దాదాపు 20 సిలిండర్లను మేము సీజ్ చేసినాము. ఈ సీజ్ చేసిన సిలిండర్లను ఆయా గ్యాస్ కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్లాట్మెంట్ తీసుకొని దాన్ని 6A కేసు కింద బుక్ చేసేసి జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తాము. జాయింట్ కలెక్టర్ నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత వీళ్ళు ఏమైనా జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును పరిశీలించి ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ పంపిస్తాము. రిపోర్ట్ పంపించిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు ఒక్కొక్క సిలిండర్కు ఫైన్ అన్న వేస్తాడు, లేదంటే ఆయన అనుకుంటే ఊకే ఇవ్వచ్చు. దాదాపు ఫైన్ వేసేసి సిలిండర్ను రిలీజ్ చేస్తారు. అప్పుడు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫైన్ కట్టేసి తీసుకుంటారు అన్నమాట. ఈ ప్రాసెస్ జరగడానికి దాదాపు 10-15 రోజులు పడుతుంది. ఈ 2 పర్యాయాలు దాదాపు 65 సిలిండర్లు మేము ఈ ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ ప్రాంతంలో వివిధ వ్యాపార సంస్థలైన బేకరీలు, హోటళ్ళు, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్స్ను అన్ని హోటళ్ళలో రైడ్ చేసినాము. మా టీం యొక్క సభ్యులందరం కలిసి టీం చేసేసి ఇవన్నీ సీజ్ చేసేసి తహసీల్దార్ కార్యాలయంలో నిల్వ చేసి సాయంకాలానికి వివిధ కంపెనీలకు పంపిస్తున్నాము. ఇప్పుడు డి చంద్రశేఖర్, సిఎస్డిటి ఎమ్మెల్యే.